ఈ వీడియోలో మనం నేల గురించి తెలుసుకుందాం. అదే మృత్తిక. మృత్తిక అంటే ఇంగ్లీష్‌లో సాయిల్, మళ్ళీ నేల అని కూడా అంటాం. ఇది కేవలం మట్టి మాత్రమే కాదు. మనకు ఒక హీరో లాంటిది. మొక్కలు పెరిగేది, నీరు నిల్వ ఉండేది ఈ నేలలోనే. అంతేకాదు ఎన్నో అద్భుతమైన వస్తువులు కూడా మనం ఈ నేలలోనే పండిస్తాం. కాబట్టి మనం ఈ వీడియోలో నేల దేనితో తయారైంది, దాని ప్రాముఖ్యత ఏంటి, దాని ఉపయోగాలేంటి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మరి ఒక్కసారి ఆలోచించండి. నేల నిర్మాణం అంటే సాయిల్ స్ట్రక్చర్ అంటే ఏంటి? దీన్ని నేల యొక్క వ్యక్తిత్వం అని అనుకోవచ్చు. నేలలోని కణాలు ఎలా అమర్చబడి ఉన్నాయి అనేదే ఈ నేల నిర్మాణం. ఈ కణాలన్నీ కలిసి వేర్వేరు ఆకారాలను ఏర్పరుస్తాయి. ఒక్కో ఆకారానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అందులో మొదటిది స్తంభాకార నిర్మాణం అంటే కాలమ్నర్ స్ట్రక్చర్. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిత్రంలో చూడండి. చిన్నపాటి స్తంభాల్లాంటి ఆకారాలు నేలలో నిలబడి ఉన్నాయి కదా. ఇవి పొడి ఉప్పు ఉన్న ప్రాంతాల్లో చాలా కాలం పాటు ఏర్పడతాయి. కానీ మొక్కలు ఆరోగ్యకరమైన పెరుగుదలకు ఇవి అంత అనుకూలం కావు. తర్వాతిది కణాల నిర్మాణం అంటే గ్రాన్యులర్ స్ట్రక్చర్. ఇవి చిన్న చిన్న పొడి కణాలు. ఇవి నేలను వదులుగా ఉంచుతాయి. మొక్కలు వేర్లు వ్యాపించడానికి ఇవి చాలా అనువైనవి. తర్వాతది పొరల నిర్మాణం అంటే లామినార్ స్ట్రక్చర్. ఇప్పుడు దీని గురించి చూద్దాం. బిస్కెట్లను ఒకదానిపై ఒకటి ఎలా అయితే పేర్చినట్లుగా కనిపిస్తాయో, ఈ పల్చటి నీళ్ల పొరలు ఒకదానిపై ఒకటి కూడా అచ్చం అలానే ఉంటాయి. తర్వాతది బ్లాక్ రకం అంటే బ్లాక్ స్ట్రక్చర్గా ఉంటుంది. ఇవి నేల యొక్క పెద్ద ముక్కలు. ఇవి గట్టిగా కనిపిస్తాయి. కానీ గాలి, నీరు వీటి గుండా సులభంగా ప్రవహిస్తాయి. మొక్కలు బాగా పెరగడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ కణాల ఆకారం మొక్కల పెరుగుదలపై చాలా ప్రభావం చూపుతుంది. అసలు ఈ నేల నిర్మాణం ఎందుకు ముఖ్యం? మొక్కలు ఎలా పెరుగుతాయో ఇది నిర్ణయిస్తుంది. మొదటిది వేర్లకు ఆక్సిజన్ అందించడం. మంచి నేల నిర్మాణం ఉంటే గాలి ప్రవహించడానికి తగినంత ఖాళీ స్థలం ఉంటుంది. దీనివల్ల వేర్లకు తద్వారా మొక్కలకు కావాల్సిన ఆక్సిజన్ అందుతుంది. ఆక్సిజన్ లేకపోతే వేర్లు చాలా కష్టపడతాయి. తరువాతి ముఖ్యమైన విషయం నీటిపారుదల అంటే డ్రైనేజ్ సిస్టమ్. మంచి నిర్మాణం ఉన్న నేల గుండా నీరు సులభంగా ప్రవహిస్తుంది. దీనివల్ల మొక్కలు సరైన మోతాదులో తేమను గ్రహిస్తాయి. అంటే ఆరోగ్యకరమైన నేల ఉంటే ఆరోగ్యకరమైన మొక్కలు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న. అసలు నేల మనకి ఏం చేస్తుంది అనేది. నేల అనేది ప్రకృతి మనకిచ్చిన ఒక గొప్ప బహుమతి. ఇది కేవలం మొక్కలు పెరగడానికి మాత్రమే కాదు, మరెన్నో పనులకు కూడా చక్కగా ఉపయోగపడుతుంది. అందులో మొదటిది మొక్కల సంరక్షణ. మొక్కలు పెరగడానికి కావాల్సిన పోషకాలను మరియు ఆధారాన్ని నేల ఇస్తుంది. ఇది లేకపోతే పచ్చదనం అనేదే ఉండదు. మనం తినడానికి వృక్ష సంబంధ ఆహారం కూడా దొరకదు. తర్వాత నేల యొక్క ఇంకో ఆసక్తికరమైన లక్షణం గురించి తెలుసుకుందాం. అదే ప్లాస్టిసిటీ అంటే ఆకారాన్ని మార్చుకునే గుణం. నేలలోని మట్టికి కొంచెం నీరు కలిపి దీనికి ఏ ఆకారమైనా మనం ఇవ్వచ్చు. మట్టి కుండలు, ఇటుకలు, దీపాలు, విగ్రహాలు ఇలా ఎన్నైనా చేసుకోవచ్చు. వీటిని కాల్చిన తర్వాత అవి గట్టిగా తయారవుతాయి. ఎన్నో ఏళ్ల పాటు అలాగే చెక్కు చెదరకుండా కూడా ఉంటాయి. చివరిగా నీటి సంరక్షణ గురించి మాట్లాడుకుందాం. నేలకు నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం కూడా ఉంది. చెరువులు, కుంటలు, ఆనకట్టల్లో నీరు నిల్వ ఉండడానికి నేల ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి ఆ నీటిని మనం ఏడాది పొడవునా వాడుకోగలుగుతున్నాం. నేల మన కోసం ఎన్నో అద్భుతాలు చేస్తుంది. ఇప్పుడు మనం కొన్ని ప్రత్యేకమైన నేల రకాల గురించి చూద్దాం. అన్ని నేలలు ఒకే రకంగా ఉండవు. నేలలో ఎంతో వైవిధ్యం ఉంది. ముందుగా చైనా క్లే లేదా కయోలిన్ గురించి చూద్దాం. ఇది చూడ్డానికి తెల్లగా ఉంటుంది. దీనితో వంట పాత్రలు, బాత్రూమ్ టైల్స్, ప్రయోగశాల పరికరాలు తయారు చేస్తారు. తర్వాత షాడు మట్టి. ఇది కూడా తెల్లగా ఉంటుంది. ముఖ్యంగా విగ్రహాలు తయారు చేయడానికి దీన్ని వాడతారు. ఆ తర్వాత ఎర్రమట్టి. దీన్నే టెర్రాకోటా మట్టి అంటారు. ఈ ఎర్రటి టెర్రాకోట మట్టితో అందమైన అలంకరణ కుండలు, కళాఖండాలు మరియు నీటి కుండలు తయారు చేస్తారు. మన ఇళ్లలో కూడా ఏదైనా ఒక టెర్రాకోట వస్తువు ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఇప్పుడు ఇంకో ఆసక్తికరమైన మట్టి గురించి చెబుతాను. అదే ముల్తానీ మట్టి. ఇది చర్మ సంరక్షణకు ఎంతో మంచిది. ఇది ముఖానికి రాసుకుంటే కాంతివంతమైన చర్మం మీ సొంతం. చూశారుగా,
నేల మనకు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో, కాబట్టి బట్టల మీద ఎప్పుడైనా మట్టి పడినప్పుడు దాన్ని కేవలం మురికి అనుకోకండి. ఇది ప్రాణులకు జీవం పోస్తుంది, నీటిని కాపాడుతుంది, ఎన్నో అందమైన వస్తువులను తయారు చేస్తుంది. కాబట్టి ప్రకృతిలోని మనమంతా నేలకు గౌరవించి దాన్ని కాపాడుకోవడానికి కృషి చేద్దాం.